కి స్వాగతం. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను నెల్లూరు నగరంలోని గొలగమూడి రోడ్డు వీపీఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. వేడుకలకు నెల్లూరు కోవూరు నియోజకవర్గాల నుండి అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపి స్వచ్ఛందంగా రక్తదానాలు చేశారు. సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ, జొన్నవాడ కామాక్షి తాయి దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, టీడీపీ నాయకులు మురళి, అనుచరులు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను వీపీఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారన్నారు. ఈ వేడుకలను తాను హాజరవ్వడం సంతోషంగా ఉందన్నారు. వీపీఆర్ జన్మదిన సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం నుండి వందలాది మంది అభిమానులు, టీడీపీ కార్యకర్తలు హాజరై రక్తదానం చేశారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, పేద ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని తెలిపారు. నెల్లూరు జిల్లాను మరింత అభివృద్ధి చేయాలని తెలిపారు. ఈరోజు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రభాకర్ అన్న గారి జన్మదిన సందర్భంగా వీపీఆర్ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్గా నేను, కౌన్సిలర్లు, నాయకులు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు అందరం కలిసి పాల్గొనడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ప్రభాకర్ అన్న పేద ప్రజలకు ఎంతో మందికి ఉచిత వైద్యం, విద్య అన్ని రంగాల్లో సహాయం చేస్తున్నారు. అటువంటి నాయకులు మనకు దొరకడం మనం చేసుకున్నటువంటి అదృష్టము. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన జిల్లా ఎంపీ అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భముగా మేము ఉదయాన్నే శ్రీ జొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానానికి పోయి
స్వామి అమ్మవార్లకు అభిషేకం, ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు గౌరవ ఎంపీ గారి పేరు మీద చేయించడం జరిగింది. అలాగే బుచ్చిరెడ్డిపాడు నగర పంచాయతీ 13వ వార్డు గాంధీనగర్ నుంచి, నాగమాపురం పంచాయతీ కొట్టాల గ్రామం నుంచి సుమారు 100 మందిని బీపీఆర్ కన్వర్షన్ సెంటర్కి తీసుకురావడం, బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో మేము పాలు పంచుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే సుమారు 2016 నుంచి నాకు ప్రభాకర్ అన్న పరిచయం. మన దొన్నవాడ టెంపుల్కి కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాలు పంచుకోమన్నారు. ఆ దంపతులు ఇద్దరు కూడా జిల్లా మొత్తం వాటర్ ట్యాంకులు కానీ, సేవా కార్యక్రమాలు కానీ, దేవస్థానాలు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోమన్నారు. అటువంటి పెద్ద ఆయన జన్మదినం సందర్భంగా మేము మా గ్రామస్తులు, మా బుచ్చి మండలం తరఫున, మా చైర్పర్సన్ తరఫున అందరం కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు పాల్పంచుకున్నాం. అలాగే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ప్రభాకర్ అన్న అందరికీ మంచివాడు కాబట్టి, మంచి వ్యక్తి కాబట్టి మన రాష్ట్రం, జిల్లా, దేశం అంతా అభివృద్ధి చెందాలంటే అటువంటి మంచి వ్యక్తులు అండదండలు ఉండాలని, మనం అందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి ఆశీర్వాదం ఆయనకి నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం. మా ప్రియతమ నాయకులు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, పెద్ద ఆయన గౌరవనీయ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేను బుచ్చిరెడ్డిపాడు నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని, మా చైర్పర్సన్ గారు, మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఈరోజు వారు చేసినటువంటి అనేక సేవలు, వారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా రంగాల్లో వైద్యమే కాదు, విద్య కాదు, అలా రైతాంగాన్ని కాదు, మంచినీటి సదుపాయాలు కానివ్వండి, వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లో ఉన్న స్పందన బట్టి ఉంటుంది. ఈరోజు ఇంత గొప్ప మెగా రక్తదాన శిబిరానికి విశేషంగా తరలి వచ్చినటువంటి ప్రజలు వారిపై ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకుంటున్నారు. వారు చేసినటువంటి విశేషమైన కృషి, సేవ బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక రంగాల్లో కూడా ఆధ్యాత్మిక పరమైన రంగం నుంచి ప్రవేశించి విద్యారంగానికి, మెడికల్ రంగానికి, అలాగే వ్యవసాయ రంగానికి, వైద్య రంగంలో కూడా విశేషంగా ఎంతో మంది దాతలకు మించి ఒకే ఫౌండేషన్ ద్వారా 8,000 మందికి సహాయం చేసిన కార్ఖానం ఈరోజు ప్రజల్లో స్పందన కనిపిస్తుంది. మాకు ఇంత పెద్ద మెగా రక్తదాన శిబిరం ఈరోజు జిల్లాలో హైలైట్. జిల్లాలో పూర్వం చేసినటువంటి రక్తదానానికి మించి కూడా ఈరోజు నెల్లూరు జిల్లా ఒక రికార్డు బ్రేక్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి జన్మదినం శుభాకాంక్షలు తెలుస్తూ, దేవుడు వాళ్ళకి ఆరోగ్యాలు ఇవ్వాలి, ఇంకా పెద్ద కార్యక్రమాలు జరగాలి, సేవా కార్యక్రమాలు వాళ్ళు ముందుకు కోరుకుంటూ సెలవు.